హనుమకొండ జిల్లాలోని వడ్డేపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు అక్రమ రిజిస్ట్రేషన్ చేస్తున్నారని సమాచారంతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఏసీబీ అధికారులు కొద్దిసేపటి క్రితం సబ్ రిజిస్టర్ ఆఫీస్కు వెళ్లి ఆఫీస్ తలుపులు మూసి తనిఖీలు చేపట్టారు. ఏసీబీ వరంగల్ రేంజ్ డీఎస్పీ సాంబాయ్ ఆధ్వర్యంలో 2 బృందాలు ఆఫీస్లోని ఫైళ్లను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఏజెంట్స్ వద్ద దొరికినాయి. అలాగే ఈ ఏజెంట్లో కొందరికి ఫోన్లు చెక్ చేయగా సబ్ రిజిస్టార్ 1, సబ్ రిజిస్టార్ 2 వాళ్ళు ఈ ఏజెంట్లకి మెసేజ్లు పెట్టారు. ఏమని అంటే వీళ్ళకు ఇంత అమౌంట్ పే చేయండి, ఇంత అమౌంట్ కొట్టండి అని వాళ్ళ సూచన మేరకు కొందరు ఏజెంట్లు అమౌంట్స్ సెండ్ చేయడం జరిగింది. వాటిని పరిశీలిస్తున్నాము. ఇంకా సెర్చెస్ కొనసాగుతున్నాయి. సెర్చెస్ అయిన తర్వాత పూర్తి వివరాలు మీకు వివరిస్తాము. ఇప్పటి వరకు 204 ఫైల్స్ దొరికాయి. వాళ్ళు డిస్పాచ్ చేయకుండా వారి వద్దనే గత 4 మాసాల నుంచి కూడా డబ్బులు ఇవ్వకుంటే వారి వద్దనే పెట్టుకున్నారు అనే ఫిర్యాదులు ఉన్నాయి మా దగ్గర. మేము ఆకస్మిక తనిఖీ ఇప్పుడు చేస్తున్నాము. దీని రిజల్ట్ మేరకు కేసు నమోదు చేస్తాం. ఏజెంట్ల దగ్గర చేశారు. అవును, చేశారు. జాయింట్ సబ్ రిజిస్టార్ 1 నుంచి అండ్ 2 నుండి ఏజెంట్లకి మెసేజ్లు పెట్టారు. సరే, అమౌంట్ ఎంత? దాదాపు ఒక్కొక్క డాక్యుమెంట్కి ఒక్కొక్క అమౌంట్ ఉంది. ఫలానా వ్యక్తికి 50,000 కొట్టండి, ఫలానా వ్యక్తికి 1 లక్ష కొట్టండి. అట్లా ఆ సూచనల మేరకు ఏజెంట్ కొందరికి అమౌంట్స్ కొట్టిండ్రు. అవి ఎందుకు కొట్టారు, ఎవరైతే పర్సన్ అమౌంట్ వీళ్ళకి ఇచ్చాడో ఆయనకు సంబంధించిన డాక్యుమెంట్లు ఏమైనా పెండింగ్ ఉన్నాయా, ఇక్కడ క్లియర్ అయినాయా, ఆ యాంగిల్లో కూడా మేము విచారిస్తున్నాం. సార్, వాళ్ళ పేర్లు చెప్పండి సార్. మళ్ళీ సబ్ రిజిస్టార్ 1 రామ్ నరసింహరావు, తర్వాత 2 ఆనంద్. తర్వాత మేము ఇంకోటి ఏంటంటే చిట్స్ రిజిస్టార్ ఆఫీస్కి వెళ్తే 3:30కి వెళ్ళేదంటే అసలు ఆఫీసులో ఎవరూ లేరు, ఖాళీగా ఉంది. అటెండెన్స్ రిజిస్టర్లో హాజరు ఉన్నట్టుగా ఉంది.